అందరికీ నమస్కారం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. అస్మద్ గురుభ్యో నమో నమః. 2025 ఫిబ్రవరి నెల యొక్క గ్రహస్థితి రాశి ఫలాలు. ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు ఎడ్యుకేషన్, ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారస్తులకు వ్యాపారం ఎలా ఉంటుందో, రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంటుందో, వివాహ వైవాహిక జీవితం కూడా ఎలా ఉంటుందో గ్రహస్థితిని బట్టి తెలుసుకుందాం. మొదటిగా రవిగ్రహం మకర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు, నీచ స్థానాధిపతి ఉన్నందువలన కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. చంద్రగ్రహం కుంభరాశిలో ఉన్నందువలన శనికి ఉచ్చస్థానాధిపతి అయిన కుంభంలో చంద్రగ్రహం వలన అశుభ ఫలితాలు రావచ్చును. కుజగ్రహం మిథున రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు, మంచి చెడు ఎంతగా ఉంటుందో అనేది కుజరాశి ఫలితం వల్ల తెలుస్తుంది. తర్వాత బుధగ్రహం మకర రాశి సంచారం వలన రవి బుధులు కలిసి ఉండడం వలన కూడా శుభ ఫలితాలు రావచ్చును. గురుగ్రహం వృషభ రాశి యందు సంచారం వలన శుభ సూచకాలు జరగవచ్చును. శుక్రగ్రహం మీనరాశి సంచారం వలన మీనరాశి వారికి మంచి ఫలితాలు. శనిగ్రహం ఉచ్చస్థానాధిపతి అయి కుంభరాశి సంచారం వలన ఆర్థిక, మానసిక, స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు సులభంగా తీరును. రాహుగ్రహం మీనరాశి సంచారం వలన అనుకున్న పనులు జరుగును. కేతుగ్రహం కన్యారాశి సంచారం వలన ఆటంకాలు కలిగించే గ్రహస్థితిని కలిగి ఉన్నాం. ఫిబ్రవరి యొక్క 12 రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారి ఫలితాలు. ఈ నెలలో వృషభ రాశి వారికి గురుగ్రహ సంచారం వలన విద్యార్థులకు మకర రాశిలో రవిగ్రహ మరియు బుధగ్రహ సంచారం వలన స్నేహితులతో దూరంగా ఉండడం మంచిది అని కూడా చెప్పవచ్చును. మరియు కొత్త పరిచయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కూడా చెప్పవచ్చును. అలా కొత్త పరిచయాలకు దూరంగా ఉండడం వలన విద్యలో మంచి ఫలితాలు వస్తాయని, స్నేహపూర్వకమైన సంబంధాలు పెంచుకోవడం వలన సమయం వృధా చేసుకోవాల్సిన అవకాశం కలిగిస్తాయి. అందువలన విద్యార్థులు కొత్త పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యా విషయంలో విదేశీ ప్రయాణాలు చేసేవారికి మిథున రాశి యందు గురు సంచారం వలన మంచి అవకాశాలు, శీఘ్రమైన సత్ఫలితాలు కూడా కలుగుతాయి. అధికారిక పీడలు, అధికారిక ఇబ్బందులు కూడా పక్కన తొలగేసి విద్యార్థులకు విదేశీ ప్రయాణంలో శీఘ్ర ఫలితాలు పొందుతారు. అట్లాగే ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగం వారికి ఉన్నత అవకాశాలు, అధికారులతో మంచి పేరు ప్రతిష్టలు, ప్రేమాభిమానాలు కూడా కలుగుతాయి. ఉద్యోగరీత్యా మరియు విదేశీ అవకాశాలు కలిసి వచ్చును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం అధికారులతో ఇబ్బందులు, మాట పట్టింపులు కలుగుతాయి. మరియు ఆచితూచి అడుగు వేయడం మంచిదని కూడా చెప్పవచ్చును. వృషభ రాశి వారికి షేర్ మార్కెట్ యందు దూరంగా ఉండడమే మంచిదని కూడా చెప్పవచ్చును. ఏదైనా వ్యాపార సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆర్థిక పరమైన ఒడిదుడుకులు కలుగును. వ్యాపారం విషయానికి వస్తే వ్యాపారస్తులకి ఆర్థిక ఒడిదుడుకులు తప్పవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని కూడా చెప్పవచ్చును. వ్యాపారం విషయంలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని కూడా చెప్పవచ్చును. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించవలసి వస్తుంది. వ్యాపారస్తులకి విస్తరణ కార్యక్రమాలు, పెట్టుబడులు పెట్టుటకు కూడా కొంత సమయం తీసుకోవడం మంచిదని కూడా చెప్పవచ్చును. ఈ నెలలో స్థిరాస్తులు తీసుకునే వారికి ఒడిదుడుకులు పాలవడం, అట్లాగే తీసుకున్న స్థిరాస్తుల వలన ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చును. కోర్టు వ్యవహారాలు అంతగా అనుకూలించకపోవచ్చును. గొడవలకి దూరంగా ఉండడమే మంచిదని కూడా చెప్పవచ్చును. ఈ రాశి వారికి వివాహంలో ఆటంకాలు, ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు మధ్యవర్తులతో ఇబ్బందులు కలుగుతాయని కూడా చెప్పవచ్చును. ఈ రాశి వారికి దాంపత్యం అనుకూల్యత, భార్యాభర్తల మైత్రి, ప్రేమాభిమానాలు అధికంగా ఉండును.
ఇంట్లో శుభకార్యములు జరిగే అవకాశాలు ఉన్నవి. ఈ రాశి వారికి లగ్న స్థానంలో అనగా వృషభ రాశిలో గురుగ్రహ సంచారం వలన అన్ని అనుకూలమైన ఫలితాలు కలుగును. నవమ స్థానాధిపతి అయినటువంటి శనిగ్రహము దశమ స్థానములో ఉన్నందువలన అనారోగ్య సమస్యల పాలవుదురు. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈ రాశివారు శనిగ్రహ ప్రదక్షిణ, శనిగ్రహానికి అభిషేకము, దానాలు చేయించడం చాలా మంచిదని కూడా చెప్పవచ్చును. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలు గోచార రీత్యా మాత్రమే. ఎవరెవరి జాతక రీత్యా ఉన్న స్థానాలను బట్టి, గ్రహ చలనాలను బట్టి మాత్రమే ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ జాతక రీత్యా ఉన్నటువంటి సత్ఫలితాలు తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న జ్యోతిష్కుని సంప్రదించగలరు. అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.